2001 నుంచి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు, తెలంగాణ ఉద్యమ వందనాలు. దాంతోపాటు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించమని చెప్పి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగను మరియు 25,000 రూపాయల పింఛని, ఉచిత బస్ పాసును, అదేవిధంగా గవర్నమెంట్ అయిన ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉచిత వైద్యం కోసము ఈ యొక్క ఏర్పాటు చేస్తామని పెట్టినటువంటి మేనిఫెస్టోలను తొందరగా దీన్ని అమలు చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకున్న సంతోషకరమైన నిర్ణయం. ఎందుకంటే ఒక కేకే కట్ట అని చెప్పి కట్టేసి తెలంగాణ ఉద్యమకారులు ఎక్కడెక్కడ వాళ్ళందరినీ గుర్తించి తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమం చేసిన ప్రతి ఒక్కరికి యొక్క ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పి నిర్ణయించిన మాట చాలా సంతోషంగా ఉంది. కానీ ఎందుకంటే 3 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమ పనిచేసిన నాయకులకు ఆశగానే మిగిలిన తప్ప అందట్లేదని చెప్పి ఒక బాధగా ఉంది. దీన్ని మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులు అందరి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే సెప్టెంబర్ 17 ఎప్పుడైనా స్వతంత్ర ఎప్పుడైతే మన దేశానికి అప్పటి మనం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ సెప్టెంబర్ 17 కూడా తెలంగాణ విమోచన దినోత్సవంగా మనము వినియోగించుకుంటూ ప్రభుత్వం చేయవలసిన పని సెప్టెంబర్ 17 లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క హామీలు నెరవేర్చాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి త్వరలో ఈ కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులకు కేకే కమిటీ గారికి కూడా నివేదిక సిరిసిల్ల నుంచి మొదటిగా వందలాది మంది ఎంతమంది ఉద్యోగంలో పాల్గొన్న వీళ్ళందరూ కూడా కమిటీ లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో కేకే కమిటీ గారికి నివేదిక ఇవ్వడం కోసం చేస్తున్నాం. అతి త్వరలో కూడా ఇదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇదే హాల్లో మన వేలాది మందితో కూడా ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యక్రమం ఏ విధంగా చేయాలని నిరూపణ చేసుకొని కార్యక్రమాలు ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.